ఓం గం గణపతియే నమః. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 జూలై నెలలో ఆషాఢ మాసంలో వచ్చే సంకటహర చతుర్థి 13వ తారీఖున లేకపోతే 14న పూజా సమయాలు ఏంటి, ఈ నెల నామం ఏంటి, పీఠం పేరేంటి, అలాగే చంద్రోదయ సమయం ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. గణపతిని ప్రార్థిస్తే చేపట్టిన పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయని మన హిందువుల నమ్మకం అండి. అందుకే ఏ పనిని మొదలుపెట్టినా సరే మొదటి పూజను ఆ వినాయకునికే చేస్తారు. అందుకే ఆయన ఆదిదేవుడు అని అంటారు. సంకటహర చతుర్థి రోజు ఆ గణపతిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులు అవుతాయని మన నమ్మకం అండి. మనకున్న సంకటాలన్నీ తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ చవితిని సంకటహర చతుర్థిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు సంకటహర గణపతిని నియమ నిష్టలతో పూజిస్తే మనకున్న సంకటాలు తొలగిపోయి అనుకున్న పనులు జరుగుతాయని మన శాస్త్రవచనం. ఈ వ్రతాన్ని 3 కానీ 5 కానీ 11 కానీ 21 నెలల పాటు ఆచరించాలండి. మనం ఏదైనా ఒక కోరికతో చేస్తే గనక 3 కానీ 5 కానీ 11 కానీ 21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలండి. ఈ వ్రతం చేసే రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి ముందుగా వినాయకుడి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ గంధం పెట్టి కుంకుమ పొత్తులతో అలంకారం చేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ లేకపోతే ఎరుపు రంగు పుష్పాలతో కానీ లేకపోతే ఎర్ర గన్నేరు పుష్పాలతో కానీ అలంకారం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. కొబ్బరి నూనెతో కానీ లేకపోతే ఆవనేతో కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపాలకి నమస్కారం చేసుకుని అక్షింతలు కానీ పువ్వులు కానీ సమర్పించాలి. తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని దానిలో 3 గుప్పిళ్ళు బియ్యం వేసి 11 రూపాయలు కానీ అలాగే 21 రూపాయలు కానీ లేకపోతే 108 రూపాయలు కానీ వేసి అందులో 2 తమలపాకులు 2 చెక్కలు అలాగే 2 ఎండు ఖర్జూరాలు వేసి 3 ముళ్ళు వేసి ముడుపు కట్టి ఆ స్వామి ముందు పెట్టి పూజించాలండి. ఈ ముడుపును సాయంత్రం వరకు కూడా చంద్రోదయం అయ్యే వరకు కూడా స్వామి ముందు పెట్టి ఆ తర్వాత చంద్రోదయం అయ్యాక పూజ అంతా అయ్యాక ఆ ముడుపులో ఉన్న బియ్యంతో స్వామివారికి కుడుములు కానీ పరమాన్నం కానీ ఉండ్రాళ్ళు కానీ చేసి నైవేద్యంగా పెట్టి సమర్పించాలి. ఈ రోజున సంకట విమోచన గణేశ స్తోత్రం అని ఉంటుందండి. ఆ స్తోత్రాన్ని తప్పకుండా 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదివితే మనకున్న సంకటాలన్నీ తొలగి మన కోరికలు నెరవేరుతాయండి. అలాగే గణేష్ ద్వాదశ నామాలు కానీ గణేష అష్టోత్తరం కానీ చదివితే చాలా మంచిది. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి యథావిధిగా పూజను ఆచరించి చంద్రోదయ సమయంలో చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం ఇచ్చి చంద్రదర్శనం అయ్యాక నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలండి. ఈ విధంగా ప్రతి నెల 11 నెలలు కానీ 5 నెలలు కానీ 21 నెలలు కానీ ఆచరిస్తూ ఉండాలి. ఇవేమీ చెయ్యలేము అన్నవారు కొంచెం గరికను సమర్పించి చిన్న బెల్లం ముక్కను కానీ అలాగే దోసపిండిని కానీ సమర్పించినా చాలండి. ఆ వినాయకుడు పొంగిపోతాడు. ఇప్పుడు ఈ 2025 జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి తిథి ప్రారంభం వచ్చి జూలై 13, 2025 ఆదివారం రాత్రి 1:11 నుంచి ప్రారంభమై జూలై 14, 2025 సోమవారం రాత్రి 11:58 వరకు అయితే ఈ చవితి తిథి అనేది ఉంటుందండి. మనం పూజని 14 జూలై సోమవారం నాడు అయితే కనుక ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉదయం పూజ చేసుకునేవారు సోమవారం ఉదయం 4:30 నుంచి ఉదయం 10 గంటల లోపల అయితే ఆచరించాలండి. అలాగే సాయంత్రం పూజ సమయం వచ్చి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అండి. అలాగే ఈ నెల పీఠం పేరు వచ్చి విష్ణు పీఠం అండి. అలాగే నామం వచ్చి ఈ నెల వినాయకుడిని గజానన సంకటహర గణపతిగా అయితే పూజించాలి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి ఈ రాత్రి 9:55 ఇదేండి ఈ వీడియో. ఆషాఢ మాసంలో జూలై నెలలో వచ్చే సంకటహర చతుర్థి వ్రతం కోసం వివరాలు అయితే మీకు అందించాలని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.